వెల్కమ్ టు రాజ్ టీవీ తెలుగు. ప్రతిక్షణం ప్రజల పక్షం. సేవా కార్యక్రమాలతో సరళాదేవి జన్మదిన వేడుకలు తణుకు. శ్రీ తారకపురి లయన్స్ క్లబ్ వ్యవస్థాపకురాలు, డిస్ట్రిక్ట్ గేట్ మెంబర్ శ్రీమతి వావిలాల సరళాదేవి జన్మదినాన్ని పురస్కరించుకుని క్లబ్ అధ్యక్షుడు బేజవాడ సూరిబాబు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కల నాటడం, రక్తదాన శిబిరం, ప్రేమాన్విత పాఠశాలలోని ప్రత్యేక అవసరాలున్న వారికి సహాయం, కొండాలమ్మ పుంత ప్రాంతంలోని నిరుపేదలకు కేక్ కట్ చేసి ఆహార పంపిణీ చేశారు. రక్తదాన శిబిరంలో 12 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న సరళాదేవి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, అభిమానులు, క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్లు, క్లబ్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, సేవాభావం కలిగిన పలువురు పాల్గొన్నారు. ఈరోజు సీఎం లైన్ వావులాల సరళాదేవి గారు జన్మదిన శుభ సందర్భంలో ఆనవాయితీగా అనేక సేవా కార్యక్రమాలు చేయటం, ముఖ్యంగా బ్లడ్ డొనేషన్స్ అవి కంపల్సరీ కూడా జన్మదినోత్సవం నేను రావడం పురస్వాసం 4 సార్లు. కాబట్టి అవి ఇంకా ఫ్యూచర్ లీడర్ మన దానికి ఒక ఓకే ఇవ్వండి. శ్రీమతి వావులాల సరళాదేవి గారి యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంచు అందరం కలిపి ఉంచు. ఇక్కడ అనేక మంది డంపింగ్ యార్డ్ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా, అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా దేశంలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ తనదైన శైలిలో తన యొక్క సమర్థత నిరూపించుకున్న గ్యాట్ లీడర్ లైన్ సరళాదేవి జన్మదిన సందర్భంగా ఈరోజు సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. మొదటిగా లైబ్రరీలో మొక్కల నాట కార్యక్రమం చేసాము. తర్వాత రక్తదాన శిబిరం చేసి ఫిజికలీ ఛాలెంజ్ పర్యావరణ పరిరక్షణ దిశగా లైన్ వావిలాల సరళాదేవి గారి జన్మదినం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ గ్రంథాలయం ఆవరణలో చేపట్టడం చాలా ఆనందంగా ఉంది. సరళాదేవి గారు ఈ గ్రంథాలయం కమిటీకి చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు. కాబట్టి మరి వృక్షో రక్షిత అన్నం, నా మొక్క నా శ్వాస దిశగా మనం పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పుడు ప్రకృతి విలయాల సందర్భంగా మనం చూస్తున్నాం, ఒక చోట అతివృష్టి, మరో చోట అనావృష్టి. ఇది పర్యావరణ సమతుల్యం లేకపోవడం వల్లనే ఇది ఈ విధంగా సంభవిస్తుందని అందరికీ తెలుసు. దీనికి పరిష్కారం మొక్కల్ని వృక్షాలుగా, వనాలుగా మార్చడం ద్వారా మనం దాన్ని సంరక్షించగలం, ఈ పర్యావరణాన్ని. అలాగే ఈనాటి యువత రేపు భవిష్యత్ అంటున్నాం, అలాగే ఈనాటి మొక్క రేపు పర్యావరణానికి భవిష్యత్తుగా నిలుస్తుందని తెలియజేయడానికి ఎంతో ఆనందపడుతున్నాం. మరి ప్రతి లయన్స్ క్లబ్ కూడా ఈ యొక్క పర్యావరణ పరిరక్షణలో ప్రతిక్షణం ప్రజల పక్షం. చూస్తూనే ఉండండి రాజ్ టీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.